మరి ఆయన దాని తర్వాత కూడా ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడిండు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారు చేశారు. ఇది రాకేష్ రెడ్డి గారి బయో. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎమ్మెల్సీ అయితే రేపు నేను చెప్పిన ప్రశాంత్ పాలకుర్తి గారిని ఈ సత్తుపల్లికి తీసుకొచ్చి ఇదే హాల్లో మీటింగ్ పెట్టి మన పేద బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా గొప్పగా తయారు చేయగలడు. చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఫణీంద్ర సమ, మన తెలంగాణ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఫణీంద్ర సమాను మీ ముందర పెట్టి మీ బిడ్డలకు కావాల్సిన గైడెన్స్ ఇప్పించగలడు. రాకేష్ రెడ్డి గురించి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆయన చూస్తే ఇట్లున్నాడు కానీ ఒక మంచి రచయిత, పత్రికలకు వ్యాసాలు రాసిండు. పేద పిల్లలు చదువుకోవడానికి ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటి మీద పేద పిల్లలకు వాళ్ళకు అర్థమయ్యే భాషలో రాయాలని చెప్పి చాలా చక్కటి పుస్తకాలు రాసి వాటికి పేద పిల్లలకు పంచిన వ్యక్తి మరి రాకేష్ రెడ్డి గారు. 3 బుక్కులు రాసిండు. మిత్రులారా, ఇది రాకేష్ రెడ్డి గారి గొప్పతనం. ఇక కాంగ్రెస్ వాళ్ళు 5 నెలలు మేధో మదనం చేసి ఒక గొప్ప క్యాండిడేట్ని పట్టుకున్నారు. ఎవరైనా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. మిత్రులారా, వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ బేసిస్ మీద నేను మాట్లాడతా. నేను ఆయన మీద నాకు పర్సనల్ శత్రుత్వం లేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. అది ఆ డాక్యుమెంట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న. మిత్రులారా, చాలామంది మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరు జాగ్రత్త వినాలి. తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోని తయారు చేసిన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే నా మీద 56 పోలీసు కేసులు ఉన్నాయని చెప్పిండు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలామంది మీద వందలాది కేసులు అయినాయి. కానీ అది ఒక స్వతంత్ర పోరాటం. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం నుండి దోపిడీ నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేస్తే ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండే పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఇవి, ఆ కేసులు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టిన కేసుల వివరాలు కొన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు చాలామంది ఈ అఫిడవిట్లు డౌన్లోడ్ అవన్నీ చేసుకోరు కాబట్టి చెప్తున్నా. మిత్రులారా, ఈయన మీద 56 పోలీస్ కేసులు అయినాయి. తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఈయన కేసులు అయినాయి. ఇక ఈయన కేసులు చూడండి ఒకసారి. మొట్టమొదట మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కంప్యూటర్లో ఉండే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పు చేసి ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ను యూట్యూబ్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి ప్రపంచానికి మొత్తం కూడా బదనాం చేసిండు ఇతను. ఆ ఫోటోగ్రాఫ్స్లో కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. చేసి ఆ ఫోటోగ్రాఫ్లు అన్నిటి కూడా మార్పు చేసి ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ అసభ్యంగా వాటి కింద కామెంట్లు రాసి వాటిని ప్రపంచానికంతా కూడా మరి పంపించి ఆ వ్యక్తులను బదనాం చేసిండు. ఇలా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది చెల్లెలు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా. మీ పర్మిషన్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ పేజ్ మీద రాసి, మీ మొబైల్ నెంబర్ రాసి దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మను అక్కడ పెట్టి మీకు ఈ నెంబర్కు కాల్ చేయండి మీకు ఏమైనా అవసరాలు ఉంటే అని చెప్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీకు బాధ అనిపిస్తుందా అనిపించదా? రక్తం మరుగుతుంది. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వాడిని కొట్టాలనిపిస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలనిపిస్తుంది. బలహీనంగా ఉండే వ్యక్తులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది వాస్తవం. నేను ఒక క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చేవాళ్ళు, సార్ మాకు తెలియకుండానే మేమంటే పడని వ్యక్తులు మా మొబైల్ నెంబర్ను సోషల్ మీడియా పోస్టులో పెట్టారని. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు తెలుసా? 3 కేసుల్లో, ఆయన మీద బుక్ అయిన 3 కేసుల్లో ఈ కథనే చేసిండు ఆయన. వ్యక్తుల పర్మిషన్ లేకుండా, ఇగో ఈయన నెంబర్ ఉన్నది, ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టిండు. అది భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసిండ్రు. ఆ ఆత్మయత్నం చేస్తే దాని మీద కూడా కేసులు అయినాయి. తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయంగా
కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఎన్నికలు, ఆన్లైన్ పోల్స్ అంటారు కదా, ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, అలాంటివి ఒక 7-8 కేసులు. అదేవిధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష, మాట్లాడలేని భాష, ఇక్కడ చెప్పలేని భాష, ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు. మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్ళు 100 మంది పెట్టుకుంటున్నారు, అది తప్పేం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ 100 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి తులసి చంద్ గారు. తులసి చంద్ గారు ఎన్నో వీడియోస్ చేస్తారు, ప్రభుత్వ పాలసీలను ఎంతో ఎవిడెన్స్తో ప్రశ్నిస్తారు. కానీ ఆమె ఇంతవరకు ఒక్క కేసు కూడా కాలే. ధ్రువ్ రాతి పేరు విన్నరుగా మీరు, చాలామంది పట్టభద్రులకు ఐడియా ఉంటుంది. నరేంద్ర మోడీని గడగడలాడిస్తున్న వ్యక్తి, 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ధ్రువ్ రాతి. ఇంతవరకు ఒక్క కేసు కూడా అతని మీద కాలేదు. మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకైనా అంటే చేసేవన్నీ కూడా క్రిమినల్ పనులు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తీన్మార్ మల్లన్న, నేను చెప్పిన రాకేష్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయితే ఫణీంద్ర సమాను, ప్రశాంత్ పాలకుర్తిని, సబీర్ భాటియాను, గులు మీర్చందానిని, లేకపోతే ఇంకెవరినో గొప్ప గొప్ప వ్యక్తులను సత్తుపల్లి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాడు. మరి తీన్మార్ మల్లన్న ఎవరిని తీసుకొస్తాడు? 72 రోజులు ఈ కేసుల వల్ల జైల్లో ఉన్న వ్యక్తి ఎవరిని తీసుకురాగలడు ఇక్కడికి? పిక్ పాకెటర్లు, జేబు దొంగలు, అవునా, మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇవ్వాల్సి ఉంటుంది, అవునా కాదా? మరి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తారా, రాకేష్ రెడ్డికి ఓటేస్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఓటేస్తారు మీరు? రాకేష్ రెడ్డికి అయితే 2 చేతులు ఎత్తండి. జై తెలంగాణ. మిత్రులారా, అదొక్కటే నేను మీకు చెప్పాలనుకున్నది. మిత్రులారా, దయచేసి మీరందరూ పట్టభద్రులు, ఇంకా కొంతమంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని, వాళ్ళు కూడా మేము నిరుద్యోగులకు న్యాయం చేయాలని వాళ్ళు కూడా ఈసారి పట్టభద్రుల ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులకు నాదొక్కటే రిక్వెస్ట్, మీరు వాళ్ళు మంచోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళు గెలవలేరు. వాళ్ళు ఒకవేళ అందులో చట్టసభల్లోకి పోయినా వాళ్ళు కేవలం ఒంటరిగానే మిగిలిపోతారు తప్ప, రాకేష్ రెడ్డి గారిలాగా ఆయన వెనక పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, తాతా మధు గారు ఉన్నారు. ఒక పెద్ద వ్యవస్థ ఆయన వెనక ఉన్నది, రాకేష్ రెడ్డి వెనక. కానీ మరి ఆ కోచింగ్ సెంటర్ల యజమానుల వెనుక ఎవరున్నారు? అందుకొరకు మీ ఓటును దయచేసి వేస్ట్ చేసుకోకండి అని నేను చెప్తున్నా మిత్రులారా, అంతే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు మంచోళ్ళే కావచ్చు, కానీ మీ ఓటును వేస్ట్ చేసుకోకండి. అందుకొరకే దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్లో ఉంటుంది, ఆ 3వ నెంబర్లో 1 అని రాయండి, అంతే తప్ప ONE1 అని రాయకండి. అదేవిధంగా మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడి పేరు రాయకండి అక్కడ. అదేవిధంగా ఇంకా రకరకాల మీకు ఇష్టమైన ఫ్యాన్సీ పేర్లు అవన్నీ రాయకండి. కేవలం 1 అని ఒక నిలువు గీత రాయాల్సిందిగా కోరుకుంటున్న. కేవలం